యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాము. Greetings to you all in the name of our Lord Savior Jesus Christ. ఈ మంచి సమయంలో ఈ టీవీ కార్యక్రమం ద్వారా ఎంతో మంది దీవించబడుతున్నారు. During these good times, many people are being blessed through this television ministry. ఎన్నో వేల మందికి క్షేమం కలుగుతున్నాయి. Many thousands of people are experiencing safety. దేవుని యొక్క అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని పొందుకుంటున్నారు. People are receiving the supernatural power and miracles from God. ఈ రోజు మీరు కూడా దేవ దీవెన పొందబోతున్నారు. Today you also are going to receive the divine ఈ blessings of రోజు God. దేవుని యొక్క వర్తమానం ద్వారా మీరు దీవించబడబోతున్నారు. Even today through the message of God you are going to be blessed. ప్రార్థన చేద్దాం. Let's pray. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ఈ మంచి సమయం కొరకు వందనాలు ప్రభువా. Dear Heavenly Father, we thank you for this good time. యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. In Jesus name bless each and every one, ఈ Lord. టీవీ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరిగించండి. Those who are listening to this TV ministry, Lord, do a miracle in their lives. మహత్తరమైన కార్యం జరిగించండి. Do a supernatural miracle in మీ their విడుదల, lives. స్వస్థత, అద్భుతాలు దయచేయండి. Lord, give your deliverance, healing and మీరే supernatural ఆశీర్వదించండి. miracles. You only bless, Lord. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. In Jesus name we pray and ask, Lord. ఆమేన్. Amen. దేవుని బిడ్డలారా, ఈ రోజు అనేక మంది నిలువెచ్చని స్థితిలో ఉన్నారు. Dear people of God, many people today are in the lukewarm state. ఆత్మీయ జీవితంలో బలము లేని వారుగా ఉన్నారు. In the spiritual state, they are strengthless. రక్షణ పొంది మారు మనసు పొందిన తర్వాత పాటించాల్సిన సత్యాన్ని పాటించకపోవటం వలన ఆ విధంగా అనేక మంది బలహీనంగా ఉన్నారని నాకు అర్థమవుతుంది. I truly understand that after repentance and receiving salvation, since they did not follow the right truth, they appear to be weak. బాప్టిజం తీసుకుని ఎవరైతే సంఘములో చేర్చబడుతున్నారో వారు తర్వాత చేయవలసిన కార్యాన్ని చేయాలి. Whoever are receiving the baptism and being added to the church, the next thing what they have to do has to do. పరిశుద్ధ గ్రంథంలో దేవుని బిడ్డలారా, లూకా సువార్తలో మనం చూస్తున్నాం. We see in the Gospel of Luke, చనిపోయిన తర్వాత దేవుడు తిరిగి లేపిన తర్వాత వారికి కొన్ని ఖండితమైన ఆజ్ఞలు ఆజ్ఞాపించడం మనం చూస్తున్నాం. after they were dead and they were raised back, God has given them very strict commandments to follow. యోవాను సువార్త 11వ అధ్యాయంలో కూడా లాజరు లేపిన తర్వాత, దేవుని బిడ్డ మరణం నుండి లేపిన తర్వాత యేసు ప్రభువారు కొన్ని ఇన్స్ట్రక్షన్ క్రమం చెప్పినట్టుగా మనకు కనపడుతుంది. And also when we see in Gospel of John chapter 11, after Jesus raised Lazarus to life, Jesus Christ gave very strict instructions to him to follow. హల్లెలూయా. Hallelujah. ఒకవేళ మీరు అడగవచ్చు, You may ask us, యేసు ప్రభు మరణం నుండి ఒక వ్యక్తిని లేపటం అద్భుతం కాదా? అద్భుతానికి బాప్టిజం పొందిన తర్వాత పాటించాల్సిన క్రమానికి ఏ సంబంధం ఉందని మీరు అడగవచ్చు. you may ask me, raising up Lazarus from death to life is a miracle, and then taking baptism and being added to the church and following the works, what is the difference between them? హల్లెలూయా. Hallelujah. దేవుని బిడ్డలారా, చనిపోయి తిరిగి లేవటం అనేది బాప్టిజాన్ని చూపిస్తుంది. So being dead and rising back shows baptism. రోమాపత్రిక 6వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు చదవండి. Read Romans chapter 6 verse 1 to 4. ఎవరైతే నీటి బాప్టిజం తీసుకుంటున్నారో వాళ్ళు చనిపోయి తిరిగి లేచిన వారని బైబిల్లో చూస్తున్నాం. In the Bible we see those who are taking water baptism are the one who are dead and again being raised to life. ఎవరైతే చనిపోయి తిరిగి లేస్తున్నారో, అనగా ఆత్మీయంగా ఎవరైతే పాప విషయంలో చనిపోయి తిరిగి లేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా కొన్ని ఆజ్ఞను పాటించాల్సిన వారై ఉన్నారు. And those who are taking water baptism, that is being dead to the sin and being raised back, they have to follow some commandments. హల్లెలూయా. Hallelujah. యేసుక్రీస్తు లాజరును మరణం నుండి లేపిన తర్వాత దేవుని బిడ్డలారా, ఆయన పేత వస్త్రం చేత చుట్టబడిన వాటిని చూచి కట్టులు విప్పండి అన్నాడు. After Jesus Christ raised Lazarus from death to life, he saw that Lazarus was wound with the death cloth and he asked them to untie them. యోవాను సువార్త 11వ అధ్యాయము
44వ వచనంలో మనం చూస్తున్నాం. We see that in Gospel of John 11th chapter and 44th verse. దేవుని నామానికి స్తోత్రం. All glory to God. హల్లెలూయా. Hallelujah. మొదటిగా కట్టులు విప్పాలి. Firstly, they have to untie. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత కూడా ఆ ఐగుప్తుల యొక్క ఆ యొక్క జీవిత విధానాన్ని, ఐగుప్తుల యొక్క పాపాన్ని విడిచిపెట్టలేదని మనం చూస్తున్నాం. Dear people of God, when the people of Israel has crossed over the Red Sea, they did not leave the Egyptian lifestyle and their sinful deeds. హల్లెలూయా. Hallelujah. ఎర్ర సముద్రాన్ని దాటడం అనేది బాప్టిజ కార్యక్రమాన్ని చూపిస్తుంది. Crossing the Red Sea shows the process of baptism. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం మొదటి 4 వచనాలు మీరు చదవండి. We can see 1 Corinthians chapter 10 verse 1 to 4. సముద్రాన్ని దాటడం అనేది దేవుని బిడ్డలారా బాప్టిజం తీసుకుంటున్న అనుభవాన్ని చూపిస్తుంది. Crossing the Red Sea shows the experience of being baptized. అయితే వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటి వెళ్ళారు, కానీ ఐగుప్తుల యొక్క ఆ మెంటాలిటీ, ఐగుప్తుల యొక్క మనస్తత్వం మాత్రము ఇశ్రాయేల్ ప్రజలు విడిచి వెళ్ళలేదు. The people of Israel could cross over the Red Sea completely, but the mentality and the lifestyle of the Egyptians did not leave the Israelites. ఐగుప్తులో ఉన్నప్పుడు ఆ ఐగుప్తులతో పాటు సనుగినట్టుగా ఇక్కడ కూడా సనుగుతున్నారు. And when the people of Israelites were in Egypt, they have murmured, and even after crossing Red Sea, they were murmuring. ముందు ఆ దైవజనుడికి విరోధంగా తిరుగుబాటు చేసినట్టు ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత కూడా తిరుగుబాటు చేస్తున్నారు. Before they could cross the Red Sea, they have revolted against the God's minister. Even after crossing the Red Sea, they have revolted against God's minister. విగ్రహారాధన చేస్తున్నారు. They're doing the idolatry. దేవునికి విరోధంగా మాట్లాడుతున్నారు. They're talking against God. ఇవన్నీ ఐగుప్తుల యొక్క క్రియలు. All these deeds belong to the Egyptians. దేవుని బిడ్డలారా, వాళ్ళు ఎర్ర సముద్రం అనే ఆ బాప్టిజం నుండి దాటి వెళ్ళారే కానీ వాళ్ళు మనసు మాత్రం మారలేదు. The people of Israel crossed through the Red Sea. That means crossing to the experience of being baptized, but their nature did not change. వాళ్ళు పాయిన స్వభావాన్ని, ఆ పాత స్వభావాన్ని విడిచిపెట్టలేదు. They did not leave their old mentality. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నాడు. The Holy Spirit God is speaking to us today. లాజరు వలె అనేక మంది లేపబడ్డారు. Like Lazarus, many were raised. కానీ ఇంకా పేద వస్త్రంని విడిచిపెట్టలేదు. But still they did not leave their grave cloth. హల్లెలూయా. Hallelujah. ఈ రోజు కట్టులు విప్పబడాలి. Today they have to be untied. 99 విడిచిపెట్టారు, కానీ ఇంకా ఒక్కటి విడిచిపెట్టలేదు. So they have left all 99, but one they have not left. ఇంకా ఆశీర్వాదం బ్లాక్ అయిపోయి ఉన్నాయి. Still the blessing has been blocked. మీ జీవితంలో దేవుడు వాగ్దానం చేసినవి జరగకుండా ఉన్నాయి. And many things what God has promised in your life has not been come to pass yet. విడుదల రాకుండా ఉన్నాయి. And still you did not receive deliverance. ఇంకా దేవుడు ప్రవచించినవి మీ జీవితంలో జరగకుండా ఉన్నాయి. Still what God prophesies in your life has been blocked and they did not process. ఈ రోజు కట్టులు విప్పబడాలి. Today all the ties have to be untied. బంధకాలు తెగిపోవాలి. All the bondages have to be broken. శాపకాడులు విరగొట్టబడాలి. All the cursed bondages have to be broken. దేవుడిని ఆశీర్వదించి హెచ్చించబోతున్న సమయం ఇది. This is the time where God is going to bless you and increase you. దేవుని నామానికి మహిమ కలుగును గాక. All glory to God. హల్లెలూయా. Hallelujah. రెండవదిగా మనం చూస్తే, Secondly, when we see లాజరు లేపబడిన తర్వాత యేసుతో కూడా ఉన్నాడు. Secondly, after Lazarus was raised up, he was with Jesus. దేవుని బిడ్డలారా, చనిపోయి తిరిగి లేవటం అనేది బాప్టిజ అనుభవాన్ని చూపిస్తుంది. And being dead and coming to life shows the experience of being baptized. దేవుని నామానికి స్తోత్రం. All glory to God. ఎవరైతే మారు మనసు పొంది బాప్టిజం తీసుకొని సంఘంలో చేర్చబడ్డారో వారు దేవునితో సహవాసం చేయాలి. Those who are repented and being baptized and being added to the church, they need to have a close fellowship with God. యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. Please read Gospel of John chapter 12 verse 1 and 2. హల్లెలూయా. Hallelujah. భోజన బందిలో కూర్చున్న వారిలో
యేసుతో పాటు కూర్చున్న వారిలో లాజరు కూడా ఒక్కడు అని మాట రాయబడి ఉంది. It is written there, among the one who sat near the supper with Jesus, Lazarus was one among them. యేసుతో సహవాసం చేసేవారుగా ఉండాలి. And you should be the one who have a close fellowship with Jesus. మీరు మారు మనసు పొంది బాప్టిజం తీసుకుంటే చాలదు. It is not enough when you take repentance and being baptized. సంఘములో చేర్చబడితే చాలదు. It is not enough that you be added to the మీరు church. వ్యక్తిగతంగా ప్రభుతో సహవాసం చేయాలి. Personally, you should have a fellowship with the Jesus. యేసు ప్రభు తనకి ఇష్టమైన వారిని పిలిచాడంట. Jesus called the one he loved. వాళ్ళని ఎందుకు పిలిచాడో తెలుసా? Do you know why Jesus called? మార్కు సువార్త 3:13 రాయబడి ఉంది. It is written in Gospel of Mark chapter 3 verse తనకి 13. ఇష్టమైన వారు పిలిపించి తనతో పాటు ఉండుటకు అనే మాట రాయబడి ఉంది. It is written that Jesus called who loved with them so that he wants them to be with him. యేసుతో ఉండాలి. You have to be with Jesus. యేసుతో ఉండాలి. You have to be along with Jesus. ప్రతిరోజు క్రమ పద్ధతితో దేవునితో సహవాసం చేయాలి. Every day in a very disciplined way you should have a fellowship with God. యోవాను సువార్త 15వ దేవుని బిడ్డలారా తన ద్రాక్షావళికిని మనల్ని ద్రాక్ష తీగలకు పోల్చినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. In Gospel of John chapter 15 we see that Jesus is the true vine and he compared us to the vine branches. యేసు ప్రభు చెప్పేశాడండి. Jesus or told. యోవాను సువార్త 15:4 చెప్పేశాడు, నీకు నువ్వే ఫలించావు. And in Gospel of John chapter 5 verse 4 Jesus said, you will not bear fruit yourself. సోనిది పనికి రాదు. And self righteousness will not work out. నువ్వు నీకు నీవే పైకి రాలేవు. You cannot come up yourself. నీకు నీవే ఆత్మీయంగా భూసంబంధంగా దీవించబడలేవు. You cannot yourself be blessed spiritually and తర్వాత earthly. అంటున్నాడు. And later he said, యోవాను సువార్త 15:5 he said in Gospel of John chapter 15 and verse 5, నేను లేకుండా మీరు ఏమీ చేయలేరు అంటున్నాడు. without me you cannot do anything. హల్లెలూయా. Hallelujah. తర్వాత అంటున్నాడు, And later he says, ద్రాక్షావళిలో లేని తీగలు పెరికి వేయబడి జనాలు పోగు చేసి దానిలో అగ్నిలో పడవేస్తారని అంటున్నాడు. and later he says, where there is no true vine they will be cast down the branches, they will be withered and gathered and they will be burned and fired. ద్రాక్షావళి నుండి తీసివేయబడిన తీగలన్నిటిని పోగు చేసి అగ్నిలో వేయటం అనేది న్యాయ తీర్పును చూపిస్తుంది. And casting away the vine branches and collecting them together and putting them into the fire shows the judgment of God. హల్లెలూయా. Hallelujah. యేసుతో లేని వాడిలో ఎంత మంచితనం ఉన్నా వాడు న్యాయ తీర్పులోనికి గురి అవుతాడు. If anyone who is good but doesn't have Jesus, he has to undergo the judgment. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. లాస్ట్ జడ్జిమెంట్ కూడా వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటాయి. And there is a situation that he need to face even the last judgment. ఈ రోజు యేసుతో ఉండాలి. Today you need to be with Jesus. విశ్వాసులైన మిమ్మల్ని అందరినీ నేను ప్రోత్సాహపరుస్తున్నాను. I encourage all you believers to be with Jesus. ప్రభుతో ఉండండి. Be with Jesus. మీ మిగిలి ఉన్న సమయమంతా దేవుళ్ళో గడపండి. Rest of all your life spend time with the Lord. మీ సమయాన్ని వృధా చేయవద్దు. Do not waste your time. దేవునికి సేవ చేయటంలో 2 రకాలు ఉన్నాయి. Ministering under the Lord is 2 ways. దేవునికి చేసే సేవ, దేవుని కొరకు చేసే సేవ. Ministering for the Lord and ministering to the Lord. దేవునికి సేవ చేసే సేవ అందరి మీద పడి ఉన్న బాధ్యత. And ministering for the Lord is upon everyone. అందరూ దేవునికి సేవ చేయాలి. Everyone should serve the Lord. మీ యొక్క ప్రార్థనా గదిలో దేవునికి సేవ చేయాలి. And in your prayer room you need to serve everyone. దేవుడికి స్పెసిఫిక్ టైం ఇవ్వాలి. You need to give a specific time to the Lord. ప్రభుతో మాట్లాడాలి. You need to talk to the Lord. ప్రభువును ప్రేమించాలి. You need to love the Lord. దేవనామానికి స్తోత్రం. All glory to God. హల్లెలూయా. Hallelujah. ఈ రోజుకి 1 గంట కూడా ప్రార్థన చేయలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. During this time there are people who could not even spend 1 hour time praying at the feet of the Lord. దేవుని పాదాల దగ్గర గడపాలని కోరుకుంటున్నాను. I truly wish that you spend your time at the feet of the Lord. మూడవదిగా మనం చూస్తే, And thirdly when we see, లూకా సువార్త 8:55 మనకు రాయబడి ఉంది. it is written in Luke chapter 8 verse 55. యవనస్తురాన్ని ఒక చిన్నదిని దేవుడు చనిపోయిన తర్వాత లేపాడు. And God has raised up a little girl after she was dead. హల్లెలూయా. Hallelujah. ఆమె
యావీరు ఒక కుమార్తె ఉన్నారు. She was a daughter of Jairus. అయితే దేవుని బిడ్డలారా లేపిన తర్వాత ఏమంటున్నాడు? ఆహారం పెట్టండి అంటున్నాడు. After she was raised up to life, Jesus asked them to feed her. హల్లెలూయా. Hallelujah. ఆహారం పెట్టండి అంటున్నాడు. He asked them to give her food. ఆహారం అనేది దేవుని యొక్క వాక్యాన్ని చూపిస్తుంది. Food resembles the word of God. చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆహారం పెట్టడం. So after being dead, coming to life, feeding her with food. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. చనిపోయి తిరిగి లేవటం బాప్టిజం అనుభవాన్ని చూపిస్తుంది. And being dead and raising to life shows baptism. బాప్టిజం అనుభవం తర్వాత ఆహారం తినాలి. After the experience of baptism, they need to eat the food. ఆహారం తినటం అనేది దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి చూపిస్తుంది. Eating the food symbolizes meditating on the word of God. మత్తయి సువార్త 4:4 చదవండి. Read Matthew chapter 4 and verse మనిషి 4. రొట్టె వలన మాత్రం కాదు దేవుడి నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడంట. Man shall not live by bread alone, but at every word that cometh from the word of ఎవరైతే the Lord. కొత్తగా రక్షించబడి మారు మనసు పొంది ప్రభులోనికి వచ్చారో వారు ఏం చేయాలంటే బాగా దేవుని యొక్క వాక్యం చదవాలి. And the newly born, those who received baptism and added to the church every day, they need to read the word of God. దేవుని నామానికి స్తోత్రం. All glory to God. యోహాను సువార్తలో పేతురు అంటున్నాడు, మేము ఎవని యొద్దకు వెళ్ళుదామో జీవం కలిగిన మాటలు మీ యొద్దనే ఉన్నాయి కాదా అంటున్నాడు. And in the Gospel of John, Peter says, where shall we go? The living words are in you. హల్లెలూయా. Hallelujah. యోహాను సువార్త 6:68 వచనం. It's in John chapter 6 and verse 68. జీవపు మాటలు యేసు యొద్దనే ఉన్నాయి. The life-giving words are in Jesus. యేసు ద్వారానే యేసు మాట ద్వారానే మనం దీవించబడతాం. Only through the words of Jesus we live. దేవుని బిడ్డలారా ఆహారం అనేది పరిశుద్ధాత్మ అనుభవాన్ని కూడా చూపిస్తుంది. The food also signifies the experience of being filled with Holy Spirit. హల్లెలూయా. Hallelujah. లూకా సువార్త 11:11 నుండి 13 వచనాలు. Luke chapter 11 verse 11 to 13. హల్లెలూయా. Hallelujah. అక్కడ కొన్ని ఆహార పదార్థాలు కంపేర్ చేసుకుంటూ వచ్చుచు పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నాడు. There he was comparing some food related things to the Holy Spirit, and he's talking about the Holy Spirit. హల్లెలూయా. Hallelujah. సో ఆహారం అనేది పరిశుద్ధాత్మ అనుభవాన్ని కూడా చూపిస్తుంది. Food also signifies the being filled with the Holy మీరు Spirit. పరిశుద్ధాత్మతో నింపబడాలి. You need to be filled with the Holy Spirit. మొదటిగా కంప్లీట్ గా కట్టులు విప్పబడాలి. Firstly, you need to be untied completely. రెండవదిగా చనిపోయి తిరిగి లేచిన తర్వాత ప్రభుతో ఉండాలి. And later, after you were dead and being raised to life, you need to be with Jesus. మూడవదిగా ఆహారం తినాలి. And thirdly, you need to eat the food. ఆహార వాక్యము తర్వాత పరిశుద్ధాత్మ అనుభవాన్ని చూపిస్తుంది. And food signifies the word of God and also being filled with the Holy Spirit. తర్వాత దేవుని బిడ్డలారా ఒక బీద విధవరాలి యొక్క కుమారుడు చనిపోయిన తర్వాత ఆయనను కూడా దేవుడు లేపాడంట. And also God has raised a poor widow's son from death to life. ఆయన ఏం చేశాడు? తల్లికి అప్పగించాడని రాయబడి ఉంది. And there it is written, Jesus has assigned him to the mother. చనిపోయిన తర్వాత తిరిగి తల్లికి అప్పగించాడంట. After he was dead and got back to life, Jesus has given that son to the woman. దేవుని నామానికి స్తోత్రం. All glory to God. తల్లికి అప్పగించాడు. He has assigned the son to the mother. హల్లెలూయా. Hallelujah. దేవునికి మహిమ కలుగును గాక. All glory to God. హల్లెలూయా. Hallelujah. చూడండి లూకా సువార్త 7:11 నుండి 15 వచనాలు. Luke chapter 7 verse 11 to 15. తల్లికి అప్పగించటం అనేది సంఘములో చేర్చబడుతున్న అనుభవాన్ని చూపిస్తుంది. Surrendering the son to the mother shows adding to the church. హల్లెలూయా. Hallelujah. మీరు సంఘములో నాటబడాలి. And you need to be planted in the church. ఈ దినాల్లో సోషల్ మీడియాలో వాక్యం చూసేసి ఇంకా చర్చికి వెళ్ళాల్సిన అవసరం లేదని నిర్ణయానికి చాలా మంది వచ్చేసారు. Nowadays many people are listening to the TV messages and they have come to a decision that there is no need to go to the church. లేదు బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది. No, it is clearly written in the Bible. హెబ్రీ పత్రిక 10:24 వచనంలో రాయబడి ఉంది. It is written clearly in the epistle of Hebrews chapter 10 verse 24. ఆ దినం సమీపించకొలది సవాసాన్ని కూడుకోటని మానకాని మాట రాయబడి ఉంది. It is written very clearly, as the time nears, do not give up assembling together. మీరు సవాసంగా కూడుకోటని మానకూడదు. Do not
give up assembling together. ప్రభులో బలపడండి. You need to strengthen in the ప్రభు త్వరగా Lord. రాబోతున్నాడు. Jesus is coming soon. మీరు మారు మనసు పొందితే చాలదు. It is not enough when you రక్షణ repent. పొందితే చాలదు. It is not enough if you get మారు మనసు salvation. పొంది బాప్టిజం తీసుకుంటే చాలదు. It is not enough when you get repented and get salvation and చనిపోయి baptized. తిరిగి లేచిన తర్వాత నేను చెప్పిన ఈ అనుభవాలన్నీ పాటించాలి. And after you were dead and brought to life, what are all the steps I told you? You need to follow them. హల్లెలూయా. మొదటిగా కట్టులు విప్పుకోవాలి. Firstly, you need to untie yourself. రెండోదిగా యేసు ప్రభుతో ఉండాలి. And secondly, you need to be along with మూడోది Jesus. వాక్యమని ఆహారం తినాలి. And thirdly, you need to eat food called the word of God. నాలుగోది పరిశుద్ధాత్మని ఆహారం తినాలి. And fourthly, you need to eat the food, the Holy Spirit. ఐదు సంఘంలో చేర్చబడాలి. And fifthly, you need to be assembled and planted in the church. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, Our dear Heavenly Father, రియల్ బిలీవర్స్ గా చేయమని అడుగుతున్నాను. Lord, I ask you to make everyone a true believer. దేవుని యొక్క ప్రసన్న చేత నింపమని అడుగుతున్నాను. Fill them with your presence of God, Lord. పరిశుద్ధాత్మ మహిమతో నింపమని Fill అడుగుతున్నాను. them with the glory of the Holy Spirit. రక్షించబడిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. And those who were saved, Lord, bless them, Lord. ఆత్మీయతలో ఎదుగులాగిన ఈ ఐదు అనుభవాలు దయచేయండి. Give them the 5 spiritual awareness and raise them in them, Lord. పరిశుద్ధాత్మ అభిషేకం దయచేయండి. Fill them with the Holy Spirit anointing. మీరే ముట్టండి ప్రభా. You only touch, Lord. తాకండి ప్రభా. Touch, Lord. యేసు నామములో అభిషేకం తాకన గాక. Right now, the anointing touch them. అనారోగ్యముతో బలహీనతో ఉన్న వారు యేసు నామములో ముట్టండి. Those who are unhealthy and sick, right now, touch them, Lord. యేసు నామములో విడుదల In దయచేయండి. Jesus' name, give them deliverance, యేసు Lord. నామములో అద్భుతం In జరిగించండి. Jesus' name, do a miracle, Lord. యేసు నామములో అభిషేకించండి In ప్రభా. Jesus' name, anoint them, దైవిక Lord. ప్రసన్న చేత నింపండి. Fill them with the divine anointing, Lord. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. In Jesus' name, we pray and ask, Lord. ఆమేన్. Amen. ఈ వర్తమానం ద్వారా మీరు ఆశీర్వదించబడి ఉంటే మమ్మల్ని సంప్రదించడానికి మర్చిపోవద్దు. మీ సాక్ష్యాన్ని తెలియపరచండి. If you are blessed with this message, please consult us and do share your testimony. మీకు మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. We are always ready to pray for you. మీ ప్రార్థన అవసరతలన్నీ మమ్మల్ని సొంత సహోదరులుగా భావించి మాకు తెలియపరచండి. Do consider us as your brothers and sisters and please kindly let us know all your prayer requests. మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. We are ready to pray for you. దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. God will certainly do a సో మీ miracle. ప్రార్థన అవసరతలు వెంటనే మాకు So తెలియపరచండి. please let us know all your prayer requests. God bless you. God bless you. కల్వరి టీవీ ప్రేక్షకులకు గొప్ప శుభవార్త. ఇప్పుడు దహించు అగ్ని లైవ్ కార్యక్రమం ప్రతి గురువారం మధ్యాహ్నం 1 గంట నుండి ప్రారంభించబడును. డాక్టర్ థామస్ గారు మీ సమస్యల కొరకు ప్రత్యేకముగా ప్రార్థించనై ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని తప్పక వీక్షించి దైవ దీవెనలు పొందండి. మరిన్ని వివరములకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం మహబూబ్ కాలేజ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 and 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని స్కూల్ ఆఫ్ డునామిస్ పరిశుద్ధాత్మ పాఠశాల నవంబర్ 10వ తేదీ నుండి ప్రారంభించబడును. అంతర్జాతీయంగా వాడబడు రూపాయలు మాత్రమే. స్థలం దహించు అగ్ని రివైవల్ సెంటర్, కాటవరం, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 and 73. దహించు అగ్ని స్కూల్ ఆఫ్ డునామిస్ ఆన్లైన్ క్లాసెస్ నవంబర్ 17వ తారీఖు నుండి ప్రారంభించబడును. మరిన్ని వివరములకు 9246653898 నంబర్కు సంప్రదించగలరు. దహించు అగ్ని మినిస్ట్రీస్ వారి అసాధారణ అద్భుత అభిషేక కూడిక నవంబర్ 24, 25వ తేదీలలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు
ముఖ్య ప్రసంగికులు పాస్టర్ అబ్రహాం చార్లెస్ గారు ఇంగ్లాండ్, పాస్టర్ బ్లెస్సింగ్ రాజ్ కుమార్ గారు కింగ్ ఆఫ్ కింగ్ గ్లోబల్ మినిస్ట్రీస్ దుబాయ్, డాక్టర్ థామస్ గారు దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం న్యూ లైఫ్ ఫెలోషిప్, సెమిలిగూడ, ఒరిస్సా. మరిన్ని వివరములకు 9494940072 మరియు 73. కావున తప్పక విచ్చేయండి, దైవ దీవెనలు పొందండి. దహించు అగ్ని మినిస్ట్రీస్ వారి అసాధారణ అద్భుత అభిషేక కూడిక నవంబర్ 26వ తేదీన ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ అబ్రహాం చార్లెస్ గారు ఇంగ్లాండ్, పాస్టర్ బ్లెస్సింగ్ రాజ్ కుమార్ గారు కింగ్ ఆఫ్ కింగ్ గ్లోబల్ మినిస్ట్రీస్ దుబాయ్, డాక్టర్ థామస్ గారు దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం బాప్టిస్ట్ చర్చ్, అరకు. మరిన్ని వివరములకు 9492246019 మరియు 9014849995. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల సదస్సు నవంబర్ 30వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. విజయవాడలో దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక డిసెంబర్ 1వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం శ్రీరామ ఫంక్షన్ హాల్, హోటల్ ఐలాపురం ప్రక్కన, గాంధీనగర్, విజయవాడ. మరిన్ని వివరములకు 9494940072 మరియు 73. విశాఖపట్నంలో ఆశీర్వాద అభిషేక కూడిక డిసెంబర్ 2వ తేదీన సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, న్యూ కాలనీ, విశాఖపట్నం. మరిన్ని వివరములకు 9032227676 9032228686. మీ ప్రార్థన అవసరతల కొరకు 8019166668 మరియు 8019366668 అనే నంబర్లకు సంప్రదించండి. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.